ఇప్పటివరకు జరుగుతున్న ఎన్నికల్లో మతోన్మాద అవకాశవాద పార్టీలను ఓడించి నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం అలుపెరగని పోరాటాలు చేస్తున్న భువనగిరి స్థానంలో సిపిఎంను గెలిపించాలని సిపిఎం భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి ఎండి జహంగీర్ ప్రజలకు పిలుపునిచ్చారు. సిపిఎం చేర్యాల రూరల్, కొమరవెల్లి, మద్దూరు, దూల్మిట్ట మండలాల కార్యకర్తల సమావేశం పార్టీ సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదల మల్లారెడ్డి అధ్యక్షతన చేర్యాలలో జరిగింది. ఈ సమావేశంలో సిపిఎం జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి, పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం అడివయ్య, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాళ్లబండి శశిధర్, కాముని గోపాలస్వామి, సేటిపల్లి సత్యరెడ్డి, సందబోయిన ఎల్లయ్య, గొడ్డుబర్ల భాస్కర్, జిల్లా కమిటీ సభ్యులు కొంగరి వెంకటమావు, ఆలెటి యాదగిరి, బండకింది అరుణ్ కుమార్, చొప్పరి రవికుమార్, రాళ్లబండి నాగరాజు, కృష్ణారెడ్డి, దాసరి ప్రశాంత్, తాడూరి రవీందర్, అమ్ముల బాలనరసయ్య, ఆత్తిని శారద, నవీన, తాటికొండ రవి తదితరులు పాల్గొన్నారు. అట్లనే చేర్యాల ప్రాంతంలో చెరువులు కుంటలు నింపాలని చెప్పేసి పోరాటాలు నిర్వహించడంతో సిపిఎం పాత్ర చాలా ముఖ్యమైనది. అట్లనే ఈ ప్రాంతంలో ఎన్నడూ లేని విధంగా నీటి ఎద్దడి సమస్య చాలా తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నీటి ఎద్దడిని వెంటనే నివారించాలని చెప్పేసి అనేక పోరాటాలకు రూపకల్పన చేసినటువంటి ప్రాంతం. ఈ చేర్యాల ప్రాంతంలో పోరాటం అంటే కార్మికుల పక్షాన, రైతుల పక్షాన, వ్యవసాయ కార్మికుల పక్షాన, ఉపాధి కార్మికుల పక్షాన, హమాలి కార్మికుల పక్షాన, అంగన్వాడీలు కానీ, ఆశా వర్కర్లు కానీ, బీడీ కార్మికుల కోసం కానీ అట్లాంటి వర్గాల ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా ఇక్కడ సిపిఎం జెండా ఉంటుంది. ఈ సిపిఎం తప్పకుండా ప్రజల తరఫున పోరాడుతున్నటువంటి చరిత్ర కేవలం సిపిఎం మాత్రమే ఈ ప్రాంతంలో ఉంది. అందుకని చేర్యాల ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, సిపిఎం పార్టీ అభ్యర్థి జహంగీర్ గారు సుదీర్ఘకాలం పాటు కమ్యూనిస్ట్ పార్టీ రాజకీయాలలో ఉన్నాడు. సిపిఎం పార్టీ శాఖ కార్యదర్శిని మొదలుకొని వాళ్ళ సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడిగా అసంచల విశ్వాసంతో, నమ్మకంతో సిపిఎం జెండా మోస్తున్నటువంటి కాంగ్రెస్ భువనగిరి ప్రాంతంలో ఏ పోరాటం వచ్చినా ఆ పోరాటంలో అగ్రభాగంలో నిలబడిన వాళ్ళు ఎవరు అంటే సిపిఎం అభ్యర్థి జహంగీర్ గారు. ఆయన నాయకత్వంలో అనేక పోరాటాలు నిర్వహించినటువంటి పరిస్థితి. జహంగీర్ అంటే యువకుడు, పోరాటాల చరిత్ర కలిగినటువంటి వాడు, అతనే క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్త. కమ్యూనిస్ట్ పార్టీ అంటే అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి కామ్రేడు. ప్రజల మన్ననలే కాదు, పార్టీ కేడర్ మన్ననలు పొందినటువంటి కామ్రేడు జహంగీర్ గారు. అట్లాంటి ఒక గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి జనగామ ప్రాంతానికి సంబంధించి సాగు కాలువలు కావాలని సిపిఎం దాదాపు పోరాటం చేసిన ఫలితంగా ఇక్కడ దేవాలయ ప్రాజెక్టు రావడం జరిగింది. ముఖ్యంగా తపస్పతి రిజర్వాయర్ ఏదైతే ఉందో ఈ ప్రాంతానికి ఉపయోగపడిన రిజర్వాయర్, దీనికోసం సిపిఎం పాదయాత్రలో అనేక ఉద్యమాలు చేసింది. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రాంతానికి ద్రోహం చేసింది. దేవాలయ ప్రాజెక్టు పూర్తి చేయకపోవడంతో ఇప్పుడు పంటలను కూడా ఎండిపోయి రైతులంతా కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. ప్రస్తుతం ఈ మధ్యకాలంలో సిపిఎం అనేక రిప్రజెంటేషన్స్ ఇవన్నీ కూడా పెండే పంటల నష్టపరిహారం ఉద్యమాన్ని పోరాటాలు చేస్తున్నాం. అందుకోసం దేవాలయ ప్రాజెక్టు కానీ కాళేశ్వరం దాని చుట్టూ తిరిగి ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టును వదిలేసినటువంటి పరిస్థితి టీఆర్ఎస్ ద్రోహం చేసి చేయాలి జనగామ ప్రాంతానికి. కాబట్టి జనగామ నియోజకవర్గ ప్రజలు ఖచ్చితంగా ఈసారి టీఆర్ఎస్ బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని మేము సిపిఎంగా చెప్పదలుస్తున్నాం. అదేవిధంగా అనేక సమస్యలకు కారణం ఒక ఇళ్ల స్థలాలు ప్రజలకు అనేక ఇబ్బందులు, కష్టాలు తీసుకొచ్చినటువంటి టీఆర్ఎస్ అభ్యర్థి కూడా ఈరోజు డబ్బుల సంబంధించినటువంటి ఆయనకు ఆధారం తప్ప వేరే ఏ ఆధారం లేనటువంటి టీఆర్ఎస్ అభ్యర్థి. అటువంటి వాళ్ళని ఎన్నికల్లో ఓడించాలని విజ్ఞప్తి చేయాల్సిన జనగామ చేసుకోవచ్చు. అదే సందర్భంగా బీజేపీ అభ్యర్థి కూడా ఈ ప్రాంతానికి బీజేపీకి ఎందుకు ఓటేయాలని మేము ప్రజలు అడగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 450 రూపాయల గ్యాస్ 1200 చేసినందుక, మంచినీళ్ళ 50 150 రూపాయలు పెంచినందుక, ఉల్లిగడ్డ అన్ని ధరలు పెంచినందుక మనం ఓటేయాలి బీజేపీ. అదే సందర్భంగా ధరలు పెంచడం నిరుద్యోగ సమస్య పరిష్కారం చేయదు. కాబట్టి ఏ ముఖం పెట్టుకుని ఈరోజు బీజేపీ పోరాడాలని ముందుకు వస్తుందో మనం తప్పకుండా చేర్యాల ప్రాంతం కానీ జనగామ ప్రాంతం కానీ సైనిక పోరాటం చైతన్యం ఉన్నటువంటి ప్రజలు తప్పకుండా ఈసారి ఆలోచన చేయాలి. ఇంకోసం బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ సందర్భంగా ఓటు వేయాలని చెప్పదలుచుకున్నాం.
ఇవన్నిటి కారణం, పాపాలన్నిటి కారణం కాంగ్రెస్. అనేక సుదీర్ఘకాలం దేశాన్ని రాష్ట్రాన్ని పాలించినటువంటి కాంగ్రెస్. కాబట్టి కాంగ్రెస్ ఇప్పటివరకు ఎంపీ ఉంది. ఈ ప్రాంతానికి ఏదైనా ఒక రూపాయన కొమ్మరెడ్డి వెంకటరెడ్డి ఈ ప్రాంతానికి అభివృద్ధికి ఎదురించినట్టు అది కూడా జరగదు. కాబట్టి ప్రాంతం జరిగినటువంటి వాళ్ళని, సమస్యలు జరిగినటువంటి వాళ్ళను ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఓటు వేయాలని నిరంతరం ప్రజా సమస్యల పోరాటం చేసిన సిపిఎం పార్టీ అభ్యర్థి మరియు మన జాంగీర్ గారు 30 సంవత్సరాల ప్రజా జీవితంలో నిజాయితీగా ఉన్నటువంటి భువనగిరి పార్లమెంట్ కూడా ఒక చరిత్రాత్మకమైన పార్లమెంట్. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో 5 నియోజకవర్గాల్లో సిపిఎం పోటీలో ఉన్నాము. ఈ ఎన్నికల్లో సిపిఎంకు అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మీ అందరూ తెలుసు, ఎన్నికల్లో ఒకవైపు మతోన్మాద రాజకీయాలు, మరోవైపు అవకాశవాద రాజకీయాలు, ఈ రెండు పోటీ పడతా ఉన్నాయి. వీటిని ఎదుర్కోవడానికి విప్లవ రాజకీయాలు ప్రత్యామ్నాయంగా ముందుకు వస్తున్నాయి. మతోన్మాద రాజకీయాలు ఎంత ప్రమాదమో తెలియని కాదు. అందుకే ఈ ఎన్నికల్లో బీజేపీని తిరస్కరించాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తాము. బీజేపీ ఓడిపోవడం అవసరం ఉంటుంది. ఒకవేళ బీజేపీని కాక ఓడించకుంటే దేశానికి పెద్ద అనిష్టం రాబోతుంది. అందుకే ఈ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలి, లేదనుకుంటే దేశం తిరోగమనం వైపు కొనసాగుతాం. రెండోది అవకాశవాదం. మీకు తెలుసు, అవకాశవాదం గతంలో బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి వ్యక్తి ఈనాడు బీజేపీ నుంచి పోటీ చేస్తారు. మంచి అవకాశవాదం. అలాగే కాంగ్రెస్ నుంచి ఇబ్రాహీంపట్నంలో ఈసీసీ ప్రెసిడెంట్ చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తారు. ఇదో అవకాశం. అంటే చాలా సులభంగా కంట్రోల్ని మార్చుకున్నటువంటి వాళ్ళు ప్రజల ముందుకు వచ్చి ఓటాడుతూ ఉన్నారు. కానీ నిగ్రహమైనటువంటి రాజకీయ విధానంతో ప్రజల మధ్య ఉంటూ 35 సంవత్సరాలుగా ప్రజల్లో సేవ చేస్తూ ప్రజలతో మమేకమవుతూ అనేక పోరాటాలు చేస్తూ ఆ పోరాటాల ఫలితాలను కూడా సాధించినటువంటి వ్యక్తులుగా మేము ఎన్నికల్లో ప్రజలు ఉంటున్నాం. అందుకే మతోన్మాదాలను ఓడించండి, అవకాశవాదాలను ఓడించండి, విప్లవ రాజకీయాలు ప్రజల ఎజెండా సమస్యలపై పోరాడుతున్నటువంటి సిపిఎం ఎన్నికల్లో గెలిపించాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక రెండో అంశం ఏంటంటే, భువనగిరి పార్లమెంటరీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజా సమస్యల్ని పరిష్కరించడంలో గత పాలకులు వైఫల్యం చెందారు. పూర్తిగా వెనుకబడ్డటువంటి నియోజకవర్గం భువనగిరి పార్లమెంట్ స్థానం. మీకు తెలుసు, 5 సంవత్సరాలు బూర నరసయ్య గౌడ్ గారు బీఆర్ఎస్ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. వారు చెప్పుకోవడానికి ఏం మిగలేదు. ఫలానా పని నేను చేశాను అని చెప్పడానికి సగర్వంగా ఏం మిగలేదు. అందుకే ప్రజల్లోకి రావడానికి మొహం చాటేసి సామాజిక సమస్యల్ని రెచ్చగొడుతూ ప్రజల ముందుకు వస్తున్నారు. అందుకే ప్రజల్లో చెల్లనటువంటి వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయడానికి మరీ ముందుకు వచ్చి సాహసం చేస్తున్నారు. అలాగే మొన్నటి దాకా ఎంపీ ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మీకు తెలుసు, కాంగ్రెస్ పార్టీ ఆయన సొంత గ్రామం బ్రాహ్మణవేలిలో నార్కట్పల్లి మండలం. ఆయన సొంత గ్రామంలో ఉదయ సముద్రం అనే ఒక ప్రాజెక్టుని చాలా ఏళ్ళుగా 20 ఏళ్ళుగా తోతూనే ఉన్నారు. సొంత గ్రామంలో ఒక ప్రాజెక్టుని పూర్తి చేయలేనటువంటి అసమర్థత ఉన్నటువంటి వ్యక్తులు ఈనాడు కాంగ్రెస్ పార్టీ పేరుతో ప్రజల్లోకి వస్తున్నారు. అభ్యర్థి ఎవరో తెలియదు, ప్రజలకు పరిచయం లేనటువంటి అభ్యర్థి, ప్రజా సమస్యలు తెలియని అభ్యర్థి. కొన్ని భువనగిరి పార్లమెంటు సరిహద్దులైనా తెలుసా అని అడుగుతున్నాను నేను. అందుకే భువనగిరి పార్లమెంటు ప్రజా సమస్యలు తెలియదు, ప్రజల్లో మమేకమైనటువంటి పరిస్థితి లేదు, ప్రజలు జీవించిన పరిస్థితి లేదు. అందుకే కాంగ్రెస్ ఓటు అడిగే హక్కు లేదు. ఇప్పుడు బీజేపీ అభ్యర్థి కనీసం ప్రజల్లో నిలబడి సగర్వంగా ఓటు అడిగే హక్కు లేదు. బీఆర్ఎస్ అభ్యర్థి కేవలం డబ్బున్నది కాబట్టి రంగంలో దిగారు. అందుకే
ఏ రకంగా చూసినా, వ్యక్తుల పరంగా చూసినా, ఇటు రాజకీయ పరంగా చూసినా కూడా ఈ రెండు తేడాలు మనం స్పష్టంగా చూడాలి. అందుకే రెండింటిలో మెరుగైనటువంటిది కమ్యూనిస్ట్ పార్టీ. మార్క్సిస్ట్ విధానం పరంగా చూసినా, వ్యక్తుల యొక్క క్రమశిక్షణ జీవితాన్ని చూసినా, 35 ఏళ్ల శ్రమ ఉన్నది, ప్రజా ఉద్యమాల అనుభవాలు ఉన్నాయి, ప్రజలతో మమేకున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకే సిపిఎం పార్టీ అభ్యర్థిని ఎన్నికల్లో గెలిపించడం ఇప్పుడున్నటువంటి పరిస్థితి అవసరం అని చెప్తుంది. అందుకే సిపిఎంని గెలిపించండి, సిపిఎంని ఆదరించండి. ప్రజా సమస్యలపై మాట్లాడేటువంటి వ్యక్తులు పార్లమెంట్లో